నువ్వు మగ నుంచి స్త్రీగా లైక్ ఆడపిల్లలాగా మారేటప్పుడు 41 days ఆ సర్జరీ చేయించుకొని ఆ బ్లీడింగ్ లో పడుకున్నప్పుడు అంతకంటే ప్రేమ కాదు కదా. అమ్మ కొట్టి నాన్న కొట్టి అరే మాకు పుట్టలేదు అనుకుంటాం, చచ్చిపోయాం అనుకుంటామని మనం బ్రతుకున్నప్పుడు మన ఫోటోకి దండేస్తారు. అంతకంటే పెయినా ఈ ప్రేమ? ఒక మనిషి వదిలేయటం కాదు. కాబట్టి స్ట్రాంగ్గా ఉండాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే, మనల్ని చూసి నవ్వినవాడు, మనల్ని చూసి ఎక్కిరించినవాడు, వాడు తలదించుకోవాలి అంటే మనం ధైర్యంగా బ్రతకాలి. వాడు పక్కనే ఉన్నాడని ఊహించుకొని బ్రతికేయచ్చు. ఊహలో బ్రతకటం ఇంకా సంతోషంగా ఉంటుంది, మనకు నచ్చినట్టు ఉంటుంది మన లవ్ కానీ మన జీవితం కానీ. కాబట్టి ఉరేసుకొని చచ్చిపోవటాలు, ఏడవటాలు ఇవన్నీ చేయటం వల్ల ఏమవుతుందంటే వాడు స్ట్రాంగ్ అవుతాడు తప్ప వాడు ఫీల్ అవ్వడు. అరే నా కోసం ఇది అంటే చాలా మంది మగవాళ్ళకి మగవాళ్ళనే కాదు, ప్రతి హ్యూమన్, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ ట్రాన్స్జెండర్స్ కానీ మన కోసం అవతలలో ఏడుస్తుంటే చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు ఉంటారు చాలా మంది. మా కమ్యూనిటీలు కూడా ఉన్నారు, నేను లేరన్నాను. రోజు ఒకడు వచ్చి నా ఎంట పడుతుంటే ఏదో గర్వంగా ఫీల్ అవుతారు. 4-5 సంవత్సరాల నుంచి నేను ప్రేమిస్తున్నాను అని చెప్తే అదేదో పెద్ద సాధించేశాను అనుకుంటాడు. కానీ అవతల వాళ్ళని క్షోభ పెడుతున్నాను, అవతల వాళ్ళని బాధ పెడుతున్నాను అని ఎందుకు ఆలోచించదు ఈ మనుషుల జాతి అని నాకు అర్థం కావట్లా. సో లవ్ మ్యారేజెస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, మనం ఒకటి అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే ఏది శాశ్వతం కాదు, ఏదైనా అశాశ్వతమే. స్త్రీకైనా సరే, పురుషుడికైనా సరే, అది ట్రాన్స్ ఉమెన్కైనా సరే. కాబట్టి ఇలాంటి ఊరి వేసుకొని చనిపోవటాలు, బలవన్ మరణాలు కాకుండా ధైర్యంగా బ్రతకడానికి మీకు ఎవరితో ఉంటే ధైర్యంగా ఉంటుందో, తల్లిదండ్రులతో ఉంటే ఉంటుందా, వెళ్ళిపోయి అక్కడ ఉండండి. ఒంటరిగా ఉండకండి. మన మనసు బాధపడుతున్నప్పుడు, మనసుకు ఒక నొప్పి అనేది వస్తున్నప్పుడు ఆ నొప్పి చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ నొప్పిగా ఉన్నప్పుడు ఎక్కడుంటే ఆ నొప్పి తక్కువ ఉంటుంది. అది దేవుడి దగ్గర ఉంటేనా, గుళ్ళో ఉంటేనా, అమ్మ దగ్గర ఉంటేనా, నాన్న దగ్గర ఉంటేనా, మన ఫ్రెండ్స్ దగ్గర ఉంటేనా ఆలోచించి అక్కడికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఒంటరిగా కూర్చున్నప్పుడు చనిపోవాలన్న థాట్స్ వస్తాయి, చేతులు కట్ చేసేసుకోవాలనిపిస్తుంది, వాడిని పొడి చేయాలి అనిపిస్తుంది. కానీ వాడిని పొడవ ఎందుకంటే అమ్మ వాడికి నొప్పి లేస్తుంది. కానీ మనం పొడి చేసుకుంటాం, మనకు నొప్పి లేసినా పర్వాలేదు అంటే ఆల్రెడీ వీఆర్ ఇన్ పెయిన్. కాబట్టి ఇలాంటివన్నీ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక చట్టం అనేది రూపొందాలి. హిజ్రా కమ్యూనిటీని మోసం చేస్తే వాడికి డైరెక్ట్గా తీసుకొని వెళ్ళి వాడిని రిమాండ్ చేసేటువంటి ఒక చట్టం రావాలి. మనుషులు ఎవరైనా సరే ప్రేమించి మోసం చేశాను అంటే